హలో దోస్తులు, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికి. మనకు వ్లాగ్స్ అయితే ఎక్కువ వస్తలేవు కదా, ఇప్పటి నుండి వ్లాగ్స్ అయితే రెగ్యులర్గా తీద్దామని అయితే చాలేసినాయి. ఇది సేమ్ లాస్ట్ టైం వీడియో లాగానే డైలీ రొటీన్. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం చేస్తాం మనం ఖాళీ ఉన్న టైంలోని ఈ వ్లాగ్లోనైతే చూద్దాం. ఒకసారి కలుగుతాం బాయ్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ద టైమ్ ఈజ్ 7:30 అయితే అవుతుంది. ఇప్పుడు బ్రష్ చేసడం అయితే అయిపోయింది. ఇవే నా బుజ్జి బుజ్జి బండ్లు, వీటి హిస్టరీ కూడా చెప్తాం మీకు. అయితే అట్లనే ఈరోజు మనం టైంపాస్ అవుతలేదు కదా, బండ్లను అయితే తీసి సర్వీసింగ్ చేద్దాం. చాలా డర్టీగా అయిపోతాయి. ఒకసారి ఆ బైక్ పరిస్థితి ఎట్లున్నదో చూపెట్టి. చాలా రోజులే బయటికి వెళ్ళాక. వచ్చేసి యాక్టివా, RC 200, ఇది ఎన్ఫీల్డ్. చాలా రోజులు అవుతుంది బయటికి తీయక. రెగ్యులర్గా తీస్తాం మనకు యాక్టివా. ఇది అందరికంటే పెద్దోడు ఇక్కడ. 5 years అవుతుంది నా లైఫ్లోకి వచ్చేది. ఇది మిడిల్, 4 years అవుతుంది. ఇది వచ్చేసి అందరికంటే చిన్న, 1 year అయితే అవుతుంది. మన బైక్ పరిస్థితి చూద్దాం. మొత్తం డర్ట్ అయితే అయిపోయింది. ఈ ఎన్ఫీల్డ్ అయితే తీయక చాలా రోజులు అయింది. మొత్తం డస్ట్ పట్టుకొని ఉన్నది. ఈ బైక్లోనైతే ఈరోజు వాషింగ్ చేయించి బయటికి ఎట్టన్నది తిరుగుదాము. సాయంత్రం వరకు ఏం చేద్దాం అనేది కూడా ఈ బ్లాగ్లోనైతే చూపిస్తా. ఎంజాయ్ ద నేచర్. యాక్టివ్ అయితే ముందు అయితే సర్వీసింగ్ చేపిద్దాం. 3 hours later. గాడిచ్చి వద్దాం సర్వీసింగ్. నా బైక్ తీసుకొని వచ్చేసి ఇక్కడనైతే మన భీమగల్లో కమాండ్ దగ్గర కన్నా మెకానిక్ అయితే తీసుకొని వచ్చిన. బండి అయితే ఆయిల్ చేంజ్కి ఇచ్చిన. ఇదే కన్నా మెకానిక్. వీళ్ళ దగ్గర వచ్చేసి ప్రతి చిన్న బైక్ నుండి అయితే స్పోర్ట్స్ బైక్స్ వరకు అన్నీ రిపేరింగ్ అండ్ ఆయిల్ సర్వీస్ అయితే చేస్తారు. అట్లనే మన స్పేర్స్ కావాలనేది తెప్పించి దాన్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. మన ఎన్ఫీల్డ్ అండ్ KTM కూడా ఇక్కడనే సర్వీస్ అయితే చేస్తా. బయట అయితే షోరూమ్లలో అయితే బాగానే చేస్తారు, కానీ ఛార్జ్ అయితే ఎక్కువ వేస్తారు. వీళ్ళ దగ్గర కూడా అదే రీజనబుల్ ప్రైస్లోనే అయితే చేస్తారు. ఆయిల్ బోల్ట్ అయితే తీసేసిండు, ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది. వీళ్ళ అడ్రస్ వచ్చేసి భీమ్గల్ నుండి బాపూర్ వెళ్ళే రోడ్లోనైతే కమాండ్ దాటగానే రైట్ సైడ్ అయితే లొకేట్ అయి ఉన్నది. ఇప్పుడు మనం రెగ్యులర్ చేంజ్ చేసేది క్యాస్ట్రాల్ ఆయిల్ అయితే మన బండికి యూజ్ చేస్తున్నాం. మళ్ళీ ఈ క్యాస్ట్రాల్ ఆయిల్ బెస్ట్ అండ్ రీజనబుల్ ప్రైస్లోనైతే దొరికింది నాకైతే. అలాగే గేర్ ఆయిల్, ఇది గేర్ ఆయిల్ కూడా మన బండికి రెగ్యులర్గా మనం చేంజ్ చేస్తూ ఉంటాము. ఎయిర్ ఫిల్టర్ అవసరమైతే ఎయిర్ ఫిల్టర్ కూడా వేస్తాము. ఇది 900 ml ఫుల్గానైతే మన యాక్టివాలోనైతే పట్టింది. వెంటనే యాక్టివాలో ఆయిల్ అయితే పోసేసి నింపేసిండు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి గేర్ ఆయిల్. అయితే గేర్ ఆయిల్ వేయడానికి అయితే గేర్ ఆయిల్ కింది బోల్ట్ అయితే తీస్తుండు. బోల్ట్ నెమ్మదిగా తీసి ఆయిల్ అయితే అందులోకి వచ్చేస్తుంది. అది బాగానే ఉంది, కానీ మనం రెగ్యులర్గా ప్రతిసారి అయితే ఎవ్రీ సర్వీసింగ్ అయితే చేంజ్ చేస్తాం కాబట్టి దాన్ని అయితే చేంజ్ చేసేస్తున్నాం. దీన్ని అట్లయితే ఫ్రంట్ దాని మూత అయితే కట్ చేసి, కట్ కాకుండా ఇబ్బంది మీద అయితే కట్ చేసి దాని లాస్ట్లో అయితే ఫైనల్గా వేసిండు. చుక్క కూడా కింద పోకుండా మలుపుకుంటానైతే దాన్ని లోపలికి నార్మల్గా కాకుండా ప్రెషర్ పెట్టేసి అయితే మొత్తం గేరాలను అయితే లోపలికి పంపించేసిండు తమ్ముడు. యూట్యూబ్లోనైతే బ్రదర్ నా వీడియోస్ చూసిండట. నన్ను గుర్తుపట్టకుండా నా వాయిస్ని అయితే గుర్తుపట్టిండు. అంతే. బ్రేక్ కూడా ఎంత ప్రెస్ చేసినా బ్రేక్ పడతలే అని చెప్తే బ్రేక్ లైనర్లో అయితే మార్చేయాలని చెప్పిండు. ఓకే, అవి కూడా చేంజ్ చేసేద్దామని చెప్పిన. వెంటనే బ్యాక్ వీల్ అయితే తీసేసి దాని లోపల ఉన్న పట్టీలు అయితే బయటకు తీసిండు. వాటిని చూస్తేనంటే పిచ్చి లేచిపోయింది నాకైతే. మొత్తం అరిగిపోయినాయి.
దాంట్లో కొద్దిగా కూడా ఇది లేకుండా అయిపోయింది. వెనక ప్యాడ్ బాగానే ఉంది కానీ ఫ్రంట్ అయితే మొత్తం రాసుకుపోయింది. టోటల్గా అయితే క్లియర్ అయిపోయింది, ఇది కొలాప్స్ అయిపోయింది. ఇంతకంటే గట్టి ఎవ్వడు వాడరు కావచ్చు స్కూటీలకు మనకు తెలిసి. దీన్ని 2 సర్వీసింగ్లో కింద అయితే వేయించిన కానీ పైన మొత్తం లేయర్ అయితే ఎగిరిపోయింది. కొత్త అయితే తర్వాత తీసుకున్నాము. ఈ కొత్త వచ్చేసి బ్రషెస్ ఎట్లున్నాయి లోపల అయితే బయటికి అన్ప్యాక్ చేసి చూద్దాం. ఈ కొత్త అయితే ఇలా ఉంటాయి, చాలా బాగుంది. మీదనైతే గ్రిప్ ఇది ఎన్ని రోజులు అవుతుందో చూడాలా. దీన్ని అయితే లేట్ చేయకుండానైతే ఫిట్ చేయించేద్దాము మనం. పాతదానికి కొత్తదానికి కంపారిజన్ చేస్తేనంటే ఇది దానికి చాలా చేంజ్ ఉంది. దీని మధ్యలో అయితే 2 స్ప్రింగులు పెట్టేసి దాన్ని కరెక్ట్ సీటింగ్ మధ్యలో అరేంజ్ అయ్యేటట్టు చేసి క్లిక్ చేసి ప్రెస్ చేసి చూస్తున్నాడు. కరెక్ట్గానైతే వర్కౌట్ అయింది. అట్లనే అటు ఇటు ఆయిల్ చేసి మంచిగా గ్రీస్ పూసి తర్వాత నెక్స్ట్ టైర్ని అయితే క్లీన్ చేసిండు. టైర్లో కొద్దిగా కూడా ఏం లేకుండా పేపర్ పెట్టి రాకేసి మొత్తం క్లీన్గా అయితే చేసిండు. అట్లనే దాన్ని టైర్ని అయితే లోపలికి ఎక్కిచ్చేసిండు. ఎక్కడ పోతావురా నువ్వెక్కడ పోతావురా ఇంకెక్కడ పోతావురా. ఇది వచ్చేసి కాంబో బ్రేక్ కావడం వల్ల ఫ్రంట్ అండ్ రేర్ అయితే ఫ్రంట్ వీల్కి అయితే సెట్ అయి ఉంటుంది. అది కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసి కొద్దిగా లూజ్ ఉందని చెప్పేసి టైట్ అయితే వేసిండు. మొత్తం దానికి ఉన్న సెట్టింగ్లను అయితే లాస్ట్ వరకు అయితే తీసుకొచ్చిండు. నెక్స్ట్ టైం అయితే కొత్త కేబుల్ వేసుకోవాలని. టోటల్గా వచ్చేసి బిల్ టైం అయితే వచ్చేసింది. బిల్ వచ్చేసి మరీ ఎక్కువ ఏం కాలేదు, మంచి రీజనబుల్గానే ఉంటుంది. బయట దుకాణాల్లో ఎంత అవుతుందో మనకు తెలియదు కానీ మనం తీసుకున్న వచ్చేసి ఒక ఆయిల్ కాంబో ఇది అయితే ఇంజన్ ఆయిల్ అండ్ గేర్ ఆయిల్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ ఒకటి బ్రేక్ ప్యాడ్స్, అట్లనే ఫిట్టింగ్ ఛార్జెస్, మన రీడింగ్ అయితే ఎంత ఉందో. 1 hour later. సాయంత్రం అయితే అయింది. బండిని అయితే సర్వీసింగ్కి అయితే తీసుకొని వచ్చిన, వాటర్ సర్వీస్ అయితే తీసుకొని వద్దామని 2 ఎన్ఫీల్డ్ అండ్ ఆర్సీని అయితే తీసుకొని వచ్చిన. దీని మీద డట్ అయితే చూసుకోవచ్చు, ఫుల్ అవుతున్నది. దీన్ని క్లీన్గా వేయించి అయితే ఇంట్లోనైతే పెట్టేద్దాము. అట్లా వేయగానే సర్వీసింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎన్ఫీల్డ్ డ్రైవర్ నెంబర్ 1 ఆర్సీ దానికి ఉన్నది.
few moments later.